పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు టీడీఎల్పీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉంది కాబట్టి అక్కడ జరిగినటువంటి సమస్యలు తెలిస్తే వీళ్ళు చాలా వల్గర్ గా కూడా మాట్లాడారు. ఎన్నికల ముందు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము నపుంసకులని పెట్టి మేము కాంగ్రెస్ పార్టీనా లేకపోతే మిమ్మల్ని ఓడిస్తామన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ మొట్టమొదటిసారిగా వాళ్ళని గెలిపించింది, వాళ్ళనే మేయర్ చేస్తామనేటువంటిది కూడా చెప్తున్నారు. అంటే మీకు ప్రజలు ఏ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అవినీతి పార్టీల మీద వ్యతిరేకంగా ఉన్నారనడానికి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గెలుపు కూడా భారీ మెజార్టీలతో గెలిచారు. కార్పొరేటర్ స్థాయిలో 900 ఓట్లు 1200 ఓట్లతో గెలవడం అంటే భారీ స్థాయిలో గెలిచినట్టుగానే. ఒక ఎన్నికతో దేశవ్యాప్త ఎన్నికల్ని ప్రిడిక్షన్ చేయలేము. మతతత్వానికి వ్యతిరేకం అని అంటే ఓకే, దాన్ని ఎవరం కూడా కాదన్నాము. మీరు యూపీఏని కలవడానికి సిద్ధంగా ఉన్నారు అని చాలా స్పష్టంగా చెప్పింది ఆమె. కాంగ్రెస్ పార్టీని మేము కలుస్తాము అనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మధ్యలో మేము మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని చెప్పారు, మధ్యలో మాట మార్చారు. లేదు లేదు మేము కాంగ్రెస్ పార్టీకి దూరం అన్నారు, సవాళ్లు చేశారు. మళ్ళీ ఇవాళ వైఎస్ విజయమ్మ గారు అదే మాట అని చెప్తున్నారు.